అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి బీజేపీ నేతలు కలిశారు. కేబినెట్ విస్తరణ జరగకుండా ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రివర్గ విస్తరణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభావం పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే వరకు అజారుద్దీన్ మంత్రి పదవి ప్రమాణ స్వీకారం వాయిదా వేసేలా చూడాలని ఈసీకి బీజేపీ వినతి పత్రం అందజేసింది. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అజారుద్దీన్ కు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కొందరు మంత్రుల శాఖలో మార్పులు జరగవచ్చని కూడా తెలుస్తోంది. ప్రధాన శాఖలు కాకుండా కొన్ని అటు ఇటు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ ఓడిపోయారు. తర్వాత మైనార్టీ వర్గం నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ వైపే మొగ్గు చూపింది. ఇందుకోసం గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అజారుద్దీన్ ను నామినేట్ చేసింది. అయితే ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. ఎమ్మెల్సీలలో కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున గవర్నర్ ఆమోదించలేదని తెలిసింది. ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని అజారుద్దీన్ భావించిన ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. మంత్రివర్గ సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే ముందుగానే అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు లభించేదని, జాప్యం జరగకుండా ఇప్పుడు తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత 6 నెలల్లోపు అజారుద్దీన్ ను ఎన్నికలు కావాలి. గవర్నర్ కోటాలో జాప్యం జరిగితే త్వరలో ఏర్పడే ఖాళీలో ఈయనకు అవకాశం కల్పిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.